ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 31వ అధ్యాయము 20వ వచనం ఇర్మియా గ్రంథములో ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అని చెబుతూ, తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. ఈ పూట దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, తప్పక నేను కరుణిస్తాను. కారణము ఎఫ్రాయిము దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించటం ఎప్పుడైతే ప్రారంభించి తన ఆత్మీయ జీవితమునుగా ఎఫ్రాయిమును గురించి రాయబడిన మాటలో మనం చూస్తే, దేవుడు అతన్ని కరుణించినట్లుగా రాయబడింది. ఈరోజు తప్పకుండా నీవు కరుణ చూపించబడే దేవుని సన్నిధిలో విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థన చేసి ప్రభు వైపు మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఇంకనూ మీరు గమనించినట్లయితే నిర్గమకాండములో 33వ అధ్యాయం 19వ వచనములో, ఆయన మంచితనం అంతయు నా ఎదుట కనపరుచుచున్నదని చెబుతూ, యెహోవాను నామమున నీ ఎదుట ప్రకటిస్తున్నా అని చెబుతూ, నేను కరుణింతును, ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ఎవరి మీద కనికరము చూపిస్తానో వారినే కనికరం చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని యొక్క మంచితనం అంతా కూడా మన జీవితంలో కనపడాలంటే, దేవుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞలలో మనం అనుసరించి నడుచుకునే విషయములు చాలా జాగ్రత్తగా గమనించాలి. వారి మీదనే ఆయన కనికరమును, జాలిని, ఎవరిని కనికరిస్తానో, ఎవరిని జాలి చూపిస్తానో వారి మీదే నేను జాలి చూపిస్తానని వాక్యం చెప్తున్నమాట. అంతేకాదు, మరి యాకోబు, ఏశావు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీరిద్దరిని గురించి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, రాయబడిన మాటల్లో మలాకీ గ్రంథములో 1వ అధ్యాయములో 2-3 వచనాలు మీరు చదివితే అక్కడ చెప్తున్న మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ఎడల ప్రేమ చూపుచున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపిస్తున్నావని అందరూ. ఏశావు యాకోబు అన్నకాడా, అయితే నేను యాకోబుని ప్రేమింతును. చూసారా, 3వ వచనంలోకి వచ్చేలకే ఏశావును ద్వేషించదను. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఎవరిని కనికరం చూపిస్తాడో వారి మీదే కనికరము, ఎవరికి ప్రేమ చూపిస్తాడో వారి మీదే ప్రేమ. వీళ్ళిద్దరిలో వ్యత్యాసం ఏంటి అనేది మనం గమనిస్తే, ఏశావు లోక సంబంధముగా ఆలోచన చేసి దైవ సంబంధమైన దైవ నిర్ణయాలను మరి దూరపరుచుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా ఏశావులో మనం చూస్తాం. చాలామంది జీవితంలో కూడా మేము ఇన్ని కష్టాల్లో, ఎన్ని పరిస్థితుల మధ్యలో ఉన్నాం, దేవుడు మా మీద కనికరం చూపించడా, జాలి చూపించడా అని కొన్నిసార్లు మనుషులు తమ మనసులో మదన పడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? యాకోబుని ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు. కారణం ఏంటంటే, ఏశావు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధమైన ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుడు కనికరం కొంతమంది మీద ఉండట్లేదంటే, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేని, ఆయన మంచితనం చూడలేని, ఇంకా లోక సంబంధమైననే అజ్ఞానంలో జీవిస్తున్నారేమో. ఒకసారి వాక్యం చెప్తున్నమాట, యాకోబు ప్రేమించాడు ప్రభు, ఏశావు అన్న కాదా, కానీ ద్వేషించాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, రాజుగారు ఉపమానంగా చెప్పాడు ప్రభు, ఇదిగో ఇతను రాజుగారి దగ్గర బాకీ చేసి డబ్బులు కట్టకుండా అతను ఉన్నప్పుడు అతన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి, నువ్వు బాకీ చేసావు, ఎప్పుడు కడతావు, కట్టకపోతే చెరసాల పాలవుతావు అని ఎన్నో విధాలుగా చెప్పినప్పుడు, ఈ ధనము తీసుకున్న దాసుడు అంటాడు, అయ్యా నా పరిస్థితులు బాగోలేదు, ఇదిగో నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నానని రాజుగారికి ఎన్నో విషయాలు చెప్పినప్పుడు, ఆ రాజుగారు కనికరం చూపించి
అతను కట్టాల్సిన బాకీ అంతా కూడా నువ్వేం కట్టొద్దులే, కానీ నేను నీ మీద జాలి చూపిస్తున్నాను, కనికరం చూపిస్తున్నానని అతని కట్టవలసిన బాకీ అంతా కూడా కొట్టివేసినట్లుగా రాయబడింది. అయితే తిరిగి వెళుతున్నప్పుడు ఈ కనికరం పొందుకున్నవాడు తన తోటి సహోదరుడు ఎదురయ్యాడు. తన తోటి సహోదరుడు ఎదురైనప్పుడు ఎప్పుడో తీసుకున్నాడంట 50 దేనారాలు. 50 దేనారాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని మెడబట్టుకొని అతని మీద ఏమాత్రం కూడా కనికరం చూపించకుండా, ఏమాత్రం కూడా జాలి చూపించకుండా అతన్ని నానా విధముగా చేసి ఈ విషయము రాజుగారికి తెలిసింది. నువ్వు ఎంతో బాకీ ఉన్నావు, దానికి మించినటువంటి ఎంతో బాకీ ఉంటే దాన్ని నేను కనికరించాను కదా. నీ తోటి దాసుడిని, నీ తోటి సహోదరుని కనికరించలేకపోయావని చెప్పి 18వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్తలో మనం చూస్తే, అందుచేత వాని యజమానుడు కోపబడి తనకు అచ్చినదంతయు కూడా చెల్లింపు వరకు బాధించే వారికి అప్పగించినట్లుగా రాయబడి ఉంది. కొన్ని బాధలకు దేవుడు ఎందుకు అప్పగిస్తాడో తెలుసండి. దేవుని దగ్గర మనం కనికరం పొందుతాం, కానీ నీ తోటి సహోదరుల దగ్గర కనికరము లేకపోవటం బాధించేటువంటి అనుభవాలకు దారితీస్తుంది. కాబట్టి దేవుడు ఎవరి మీద కనికరం చూపిస్తాడంటే, దేవుడు ఇదిగో దేవుని కనికరం పొందుకున్నవాడు తోటి సహోదరుల మీద కనికరము కలిగిన వారై ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో ఎవరైతే ఆ కనికరం ఉంటుందో అట్టి వారిని దేవుడు కనికరిస్తాడు. ద్వితీయోపదేశకాండములో 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరము పడెను, కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిగా నిన్ను ఇదిగో విస్తరింప చేయనట్లుగా దేవుడు వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఏమై ఉన్నది ఇక్కడ మనం గమనిస్తే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా దృష్టికి నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన మాటలు ప్రతి ఒక్కటి కూడా నువ్వు విని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ మీద కనికరం చూపించినట్లు దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఎన్నో రోజుల నుంచి వాక్యాలు వింటాం, కానీ వాక్యానుసారముగా జీవించే జీవితం కొన్నిసార్లు అలవాటు చేసుకోరు. విన్నాం, వచ్చేసాం, అయిపోయింది, ఆ పూట జరిగిపోయింది అనేటువంటిది కాదండి. వాక్యం ఎప్పుడు ప్రయాసపడే మనుషుల గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుతున్నాం. పొందగోరు వారి వలె ప్రయాసపడే వానిలోనైనను వలనైనను ఏది కాదు, కానీ కరుణించే దేవుని వలనే అగును. పొందగోరు వాడే కానీ ప్రయాసపడేవాడులో కానీ ఏమీ కలగదు, ఏది కాదు, కనికరించే దేవుడి వలనే ఇది కలుగునని మీ వాక్యము, దేవుని వాక్యము మనతో తేటగా చెబుతున్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు ప్రభు చెప్పినటువంటి రీతిగా దేవుడు ఎవరిని కనికరిస్తాడంటే, వాక్యం చెప్తున్న మాట, దేవుడు వలనే మనకు తప్పక కనికరం వస్తుంది. కానీ పొందగోరు వారు కానీ మనుషుల వలన కానీ ఏది కూడా లేదు. కాబట్టి ఆ దేవుని దృష్టిలో నేను కనికరము పొందుకొని ఎదటి వారికి నా కనికరము చూపించి దేవుని యందు నేను స్థితిగతులు మార్చుకోగలిగితే ఆ కనికరము నేను పొందుకుంటా, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతానంటానికి ఏమాత్రం సందేహము లేదు. దేవుడి మాటల ప్రకారముగా నీతో మాట్లాడుతున్న మాటకు నడిపించి భద్రపరచునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఉదయకాలం చెదిరిపోయిన వారందరినీ, చెదిరిపోయిన దేవుని పిల్లల్ని, మారు మనసు పొంది చెదిరిపోయిన వారు, బాప్తిసము పొంది చెదిరిపోయిన వారు, దేవుని నమ్మి చెదిరిపోయిన వారందరినీ మీ సన్నిధిలో పోగు చేసి తిరిగి మరలా మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మా కొరకు సిద్ధపరచబడిన ఆహారం, ఇది అక్షయమైన ఆహారం అని మీ సన్నిధిలో నిలిచి అది
శాశ్వతమైన జీవము కలుగు ఉంటుందని ప్రతి ఒక్కరి జీవితాలను కట్టి ఫలించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.